ఈరోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం అధ్యక్ష. ఇస్తున్నారు స్పీకర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్ ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్. గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు. అయిపోయింది. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్. ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము, మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఎస్ సార్. కానీ మీరు హాజరు కాలేరు. ఎస్ సార్. మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా అధ్యక్ష. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నెంబర్ 1. రెండోది అధ్యక్ష, మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వేషన్ అనేది దశాబ్దాల కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుక్కోలేక ఇంకెక్కడా స్థలం లేక అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే, ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్క కట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పుకి నాంది పలుకుతూ నగరానికి మణిహారంగా మార్చాలని మూసీ నదిని తయారు చేస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి పాఠశాలలు పెట్టి నిర్మాణం చేసి ముందు మొత్తం. అది ఇవేమొద్దు, వాళ్ళు అట్లాగే ఉండాలి, అదే మురికి కూపంలో ఉండాలి, అదే వాళ్ళ అనారోగ్యంలో బతకాలి. ఈ హైదరాబాద్కి మంచి నీళ్ళతో ప్రవాహం ఉండేటువంటి మూసీ నది రావద్దనేది వీళ్ళ కోరిక అధ్యక్ష. వీళ్ళు ఏ రకంగా అయితే పేదవాళ్ళలానే ఉండాలి,
మురిక్కుప్పలోనే ఉండాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడొద్దని కోరుకోవాలి. ఇవన్నీ కోరుకునేటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా మూసి ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఒక మహాయజ్ఞం, ఈ యజ్ఞం చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రదేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఏమడిగారు అధ్యక్ష, మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా మళ్ళీ మురికోపం వస్తారంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రజెంటేషన్లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తాం అధ్యక్ష. ప్రజెంటేషన్లో ఇచ్చిన దానిపైన పబ్లిక్గా వెబ్సైట్లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి. వాళ్ళు ఇంతకంటే మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నింటినీ అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప